హే నొప్పి వదలవే, నీ పైత్యం పాడుగాను. ఎందుకే అంత పిచ్చి నేనంటే పిచ్చిదానా? నేనేదో సూపర్ క్యూట్ మోడల్ అన్నట్లు వేషాలు వేస్తావు. హాయ్, ఇది ఎవరు ఎవరితో అనుంటారు? మనం 80వ అభినేత్రి ఇన్ ద మాస్క్ స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుంటే సరిపోతుంది. నీకే తెలుస్తుంది ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు అని. సరే, ఇక ఆలస్యం ఎందుకు? ఈరోజు 80వ ఎపిసోడ్లోకి వచ్చేసాం. అభినేత్రి ఇన్ ద మాస్క్. నేను నా పెళ్ళాన్ని అడిగాను, అరే ఎందుకురా ఇట్లా అని. తను 2 చేతులను నా మెడ చుట్టూ వేస్తూ, అకాచాన్, నా కవాయి అకాచాన్, నీ ఊరు గ్రామదేవత ముందు నువ్వు ఎప్పుడో మొక్కుకొని ఉంటావు, నాలాంటి అమ్మాయి నీకు కావాలి అని. అందుకనే ఆ తల్లి దీవించేసింది, నన్ను నీ దగ్గరికి పంపించేసింది అని చెప్పింది. నేను వెంటనే కొంచెం దిగులుతో, మరి మా ఊరి గ్రామదేవత పంపించింది కదా, ఆమె చల్లగా చూడాలి కానీ నిన్నెందుకు ఇలా తొందరగా నాకు దూరం చేసేసింది అని అడిగాను. ఎందుకు అంటే, చూస్తున్నావు కదా, నువ్వు అక్కడ మాట ఇచ్చావు ఎప్పటికైనా నేను మనువాడుతాను అని. కానీ నీ మనసులో అప్పుడు నేను లేను. నీ మనసు నిండా ఆ రాత్రి గడిపిన నీ ముసుగులో ఉన్న ఆ దొరసానే ఉంది. మరి దేవతకి తెలియదా ఏంటి నీ మనసులోని మాట? నేను కూడా ఎలాగో మొక్కుకొని ఉంటాను కాబట్టి నా మొక్కును తీర్చేసింది, నీకు పెళ్ళాన్ని చేసేసింది. కానీ నువ్వు కూడా ఆ అమ్మోరి కళ్ళ ముందు మనసులో కోరుకున్నావు, మరొక్కసారి ఆ ముసుగులో అమ్మాయితో నువ్వు గడపాలి అని. అది కూడా తీర్చాలి కదా. అందుకని నన్ను ఇలా అర్ధాంతరంగా నీ జీవితం నుండి బయటకు నెట్టేసిందిరా. కానీ మరలా పిచ్చి పిచ్చిగా నువ్వు వాగుతున్నావు ఏంటి అని నాకు కొంచెం కోపం వచ్చింది నా పెళ్ళాం మాట్లాడే మాటల్ని. హే, మరలా పిచ్చిగా వాగుతున్నావు ఎందుకు? మెంటల్ గాని పట్టిందా నీకు? నేను ఆ దొరసానితో గడపాలి అని ఎందుకు అనుకున్నాను? జస్ట్ ఆ రోజు ఫీల్ అయ్యానంతే. ఆ వయసు అలాంటిదే. ఎవరికైనా మొదటిసారి తాకిన అమ్మాయి గుర్తుండకుండా ఉంటుందా? ఎలా ఉంటుంది చెప్పు? నేను అప్పుడే వయసు కదా, అసలు నా వయసు 16 ఏళ్ళు 18 ఏళ్ళు అలా ఉంటాయంతే. అసలు ఏంటో కూడా నాకు తెలియదు. అసలు పని ఎలా చేస్తారో కూడా నాకు తెలియదే. ఈ తొక్కలో ఆచారాలన్నీ పెట్టి నా జీవితాన్ని నాశనం చేసేశారు అంటూ మరొకసారి ఏడుపొస్తున్న గొంతుతోటి గారాలు పోతూ దాని దగ్గర అన్నాను. నా బుజ్జి అకాచాన్, నువ్వు అలా గారాలు పోతూ నా దగ్గర మాట్లాడకురా. నార్మల్గానే నువ్వు మాట్లాడుతుంటే నాలో వైబ్రేషన్ వస్తాయి. ఇప్పుడు నువ్వు ఇలా ఇంత క్యూట్గా ముద్దుగా నా ముందు వాగావు అంటే నీ పెదాల్ని కొరికేస్తా అంటూ తను నా పెదాల్ని తన 2 వేళ్లతో గట్టిగా నొక్కి పెట్టింది. హే నొప్పి వదలవే, నీ పైత్యం పాడుగాను. ఎందుకే అంత పిచ్చి నేనంటే పిచ్చిదానా? నేనేదో సూపర్ క్యూట్ మోడల్ అన్నట్లు వేషాలు వేస్తూ ఉంటావు అని అడిగాను. సున్నితంగా తన చేతిని నా పెదవుల నుండి విడిపిస్తూ రాక్షసి దాని కసి కోరిక అంతా నా పెదవులపై చూపించేసింది. నిజంగానే పిచ్చిది. ఎందుకో నేనంటే అంత పిచ్చిదానికి. ఇవన్నీ కాదు అసలు, ఎందుకు ఈ ఆచారాలన్నీ? నిజంగా అందరి జీవితాల్ని బలి తీసుకోవడానికి తప్ప అని అడిగాను, నా పెదవుల్ని నా చేతితోటి తడుముకుంటూ. రే, చూస్తూ ఉండు ఏం జరుగుతుందో, అప్పుడు మాట్లాడు ఆ ఆచారాలు ఎందుకు పెట్టారు అని అంటూ నా తలని నిమురుతూ చెప్పింది. నేను మరలా సరేలే అంటూ తనని నా భుజం మీద పడుకోబెట్టుకొని మరొక చేతితోటి తన భుజాన్ని నిమురుతూ పుస్తకాన్ని చూడటం మొదలుపెట్టాను. అభినేత్రి షూటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నట్లుంది ఆ రోజు. ఎందుకనో తనకి ఫారెన్లో షూటింగ్ చేయవలసి వచ్చింది. రే చిట్టి నాన్న, నెక్స్ట్ వీక్ నేను ఫ్రాన్స్ వెళ్ళాల్సి వస్తుంది. నీకు వీలైతే మనం ముగ్గురం వెళ్దామా? నీకు కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయనా అని తన హస్బెండ్ చుట్టూ అభినేత్రి 2 చేతులు వేసి తన వర్క్ చేసుకుంటుంటే అడిగింది. హే, కొంతసేపు కామ్గా ఉండు, నేను కొంచెం ఇంపార్టెంట్ మెయిల్ పెడుతున్నాను రా. ఈరోజు లాస్ట్ రోజు. ప్రాజెక్ట్ రావటానికి నేను కోడ్ ఇస్తున్నాను. ఈ సంవత్సరం ప్రాజెక్ట్ మనకే రావాలి, కొంచెం సేపు కదిలించకు అని చిన్నగా కసురుకున్నాడు. అభినేత్రి తన చిట్టి పెదవులను ముడుచుకొని సరేలే చేసుకో అంటూ సోఫాకి చివరగా వెళ్ళి కూర్చుని టీవీ ఆన్ చేసింది. టీవీ వాల్యూమ్ను తగ్గిస్తుంది. హే ఏంటి గొడవ, నేను చెప్పా కదా
నేను పని చేసుకుంటున్నా, డిస్టర్బ్ చేయొద్దు అని టీవీ సౌండ్ తగ్గించుకో అని చిన్నగా అరిచాడు. తను టీవీ వాల్యూని 10 మీద పెట్టింది. వెంటనే పక్కన ఉన్న టీపాయ్ మీద కప్పుని కోపంగా పక్కకి తన్ని చెప్తుంటే అర్థం కావటం లేదా, టీవీ సౌండ్ తగ్గించమని అన్నాడు అతను మరొకసారి. ఆ కప్పు కాస్త కింద పడి ముక్కలైపోయింది. అభినేత్రి హృదయం కూడా ముక్కలైనట్లు తన కళ్ళల్లో కనపడుతుంది. వెంటనే రిమోట్ సోఫాలో పడేసి అక్కడి నుండి లేచి రూంలోకి వెళ్ళిపోయింది. కొంచెంసేపు అలా మంచం మీద బోర్లా పడుకొని ఉంది. చూడటానికి తన కళ్ళల్లో కన్నీరు వస్తున్నట్లు అనిపించింది. నా మనసు కూడా ఒక్కసారిగా చివుక్కుమన్నది అది చూడగానే. హే పిచ్చి, అతనికి ఎందుకు పాపం? ఆమె అంత చక్కగా అతనికి ఫారెన్ రమ్మని అడిగితే ఇష్టం ఉంటే ఉందని, లేదంటే లేదని, కుదరదు అని చెప్పొచ్చు కదా. అలా విసుక్కుంటారా ఎవరైనా అని అంటూ చూస్తున్నాను. నేను నా హృదయాన్ని పిండేస్తున్నట్లుంది. నాకే ఎందుకు నాకు అభినేత్రి అంటే అంత అభిమానము నాకు తెలియటం లేదు. తను అలా ఎంతసేపు పడుకుందో తెలియదు. కొంచెం సేపు అయినాక మరలా తన చేతితో తన కళ్ళు తుడుచుకుంటూ వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చేసింది. అప్పుడు చక్కగా అమ్మమ్మ దగ్గర ఆడుకుంటున్న తన బాబుతో కూర్చొని తను కూడా ఒక చిన్న పిల్లలాగా బాబుతో ఆడేసింది. వాడు కూడా ఎంత క్యూట్గా ఉన్నాడంటే వాడి బుగ్గలు పాలుగారుతూ అమ్మా అమ్మా అంటూ అభినేత్రి ముఖం మీద పడి ముద్దులు పెడుతూ ఉన్నాడు. వాడి చిట్టి చేతులతో తన ముఖాన్నంతా స్పర్శిస్తూ తన పెదవుల్ని, బుగ్గల్ని, నుదుటిని, అసలు ముఖంలో కొంచెం కూడా ప్లేస్ వదలకుండా ముద్దులు పెట్టేస్తూ ఉన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, మనం మన ప్రియురాలు కంటే ముందుగా మన అమ్మని కదా ముద్దులు పెట్టుకుంటాం. ఎంత క్యూట్గా ఉందో కదా ఆ సన్నివేశం. ఏంటో పెద్దయ్యాక నాటకాలు వేస్తూ నేను చాలా ప్రత్యేకం, నా ప్రియురాలు నాకు చాలా ప్రత్యేకం అంటాము. కానీ మనం మన చిన్నప్పుడు ప్రతి ఒక్క ప్రేమని, ఎమోషన్ని అన్నిటినీ అమ్మ దగ్గరే కదా చూపించేస్తాం. తన దగ్గరే తిరిగి మరలా పొందుతాం. అందుకనేమో అందరూ అమ్మ అంటే గొప్ప అని అంటారు. అభినేత్రి వాడిని తన గుండెల మీద బొజ్జో పెట్టుకుని జోకొడుతూ, చిట్టి నాన్న, నేను ఒక 2 వారాలు వేరే ఊరికి వెళ్తా, నువ్వు బాధపడతావా? అల్లరి చేయకుండా అమ్మమ్మతో ఉంటావా అని అడిగింది. నేను కూడా నీతో పాటే వస్తానమ్మా, నాకు ఇక్కడ వద్దు, నువ్వెక్కడుంటే అక్కడే నేను ఉంటా అని ఆ బుజ్జిగాడు అన్నాడు. నాన్నకి కుదరటం లేదు నాన్న, కాబట్టి నువ్వు కూడా ఇక్కడే అమ్మమ్మతో ఉండు. నేను నిన్ను తీసుకువెళ్ళలేను, అక్కడ షూటింగ్ పనుల్లో బిజీ ఉంటాను కదా అని చెప్పింది. హాయ్ గైస్, ఈరోజు ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు రోజు చెప్తున్నాను కదా, నాకు కొంచెం వ్యూస్ అవర్స్ ఎక్కువ కావాలి. అంటే మీరు ఈ సిరీస్ని ఎంత ఎక్కువ చూస్తే నాకు వాచ్ టైం ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మీరు అందరూ అర్థం చేసుకొని హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం చూస్తూ ఉంటారు కదా. సరే, ఇక ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.